దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ శుభములు. 15వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. ఉపవాసాలు వెళ్తున్నాయి కదా, ఒక పక్కన రమదాన్ కూడా ఇక్కడ అయిపోతుంది. ఏది ఏమైనప్పటికీ దేవుడు శాలిన వాడని, సమస్తము సమకూరుస్తాడని, వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన వాడని ఈ రోజున మనము నేర్చుకోబోతున్న వాక్యము, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. చాలా అద్భుతంగా ఉంది కదా. లోకము ఆయన వెంట పోయినది. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం, పూర్తి వచనము, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడు. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనములు అయిపోయినావో చూడు. పరిసయ్యులు చెప్పుకుంటారు లోకము ఆయన. ఎందుకని? ఇక్కడ ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏమని రాశారంటే, సో ద ఫరిసీస్ సెడ్ టు వన్ అనదర్, John chapter 12 verse 19, see this is getting us nowhere. మనం ఎంత చేసినా కూడా పరిసయ్యులు వాళ్ళతో వాళ్ళు చెప్తున్నారు, ఏమి చేయలేకపోతాం. లుక్ హౌ ద హోల్ వరల్డ్ హ్యాస్ గాన్ ఆఫ్టర్ హిమ్. ఈ లోకమంతా ఆయన వెంట పోతున్నారు అని చెప్పుకుంటున్నారు. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏం రాశారంటే, ద ఫరిసీస్ సెడ్ టు ఈచ్ అదర్, వారు ఒకరితో ఒకరు, దేర్స్ నథింగ్ వీ కెన్ డూ, మనం ఏం చేసినా అది వ్యర్థమైపోతుంది, ఇంకేం చేయలేం. లుక్ ఎవ్రీవన్ హ్యాస్ గాన్ ఆఫ్టర్ హిమ్. ప్రతి ఒక్కడు ఆయన వెంట వెళ్ళిపోయాడు. ఇది వాక్యం. అయితే ఈ సందర్భం ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశం అంటే ఆయన్ని గాడిద పిల్ల మీద ఎక్కించి ఊరేగిస్తూ తీసుకువెళ్ళడం చూసి ఏం జరిగింది అంటే, వాళ్ళు అసూయతో. కారణం ఏంటంటే, మరి అనేక చోట్ల ఉంది, ఒక్కటి మాత్రమే నేను మీకు రిఫరెన్స్ చదువుతున్నాను. ఇక్కడ ఎవరు? మన పిలాతు గమనిస్తాడు. ఏమని? మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించుతారని పిలాతు తెలుసుకుని. చూసారు, అసూయ ఎంత కార్యం చేస్తుందంటే, వీళ్ళు అసూయతో నింపబడి యేసుని అప్పగించారు. కారణం ఏంటంటే, మనం ఒక్క మాటలో చెప్పాలంటే, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపును. ఎలాగా? ఎప్పటి నుంచి? ఎప్పుడైతే సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది చంపాడని స్త్రీలు ఊరేగిస్తూ వచ్చారో, అది సౌలుకి ఇంపుగా అనిపించగా. చాలా విషయాల్లో మనలో ఉన్న అసూయతత్వము క్రీస్తుని సిలువకి అప్పగిస్తూ ఉంటుంది. ఈ విషయాలు మనము ఏ విధముగా నేర్చుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలి అంటే, లోకము ఆయన వెంబడిపోతుంది అని ఎవరు చెప్తున్నారు? పరిసయ్యులు. ఈ లోకాన్ని తమ వెంబడి తిప్పుకోవాలని ఎవరు చూశారు? పరిసయ్యులు. అయితే ఈ పరిసయ్యులు ఎవరు? ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ట కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఈ పరిసయ్యుల్లో అతి నిష్ఠ తెగకి చెందినవాడు సౌలు. కొత్త నిబంధన సౌలు పౌలుగా మారాడు. అంటే ఈ సౌలు పౌలుగా మారి ఎందుకు వెళ్ళాడు? ఏవేవి లాభకరములై ఉన్నవో, ఏవేవి శ్రేష్టమైనవో వాళ్ళు అక్షరాన్ని పట్టుకుని, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మానవత్వాన్ని, కనికరాన్ని, జాలిని విడిచిపెట్టారు. అయితే కొంతమంది మాత్రమే ఈ కనికరము, మానవత్వం కోసం యేసుక్రీస్తు వెంబడి వెళ్ళారు. కారణం ఏంటి? ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని? ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు అనేది తెలుసుకునే ముందు యోహాను సువార్త 1వ అధ్యాయం 29, 36 ఈ 2 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు తన యుద్ధకు రాగా బాప్తిస్మం ఇచ్చి యోహాను చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా వెళ్తున్నారంటే, ఆయన వెనుక ఉన్న అందరి పాపములను ఆయన సిలువ మీద మోస్తూ ముందుకు వెళ్తున్నాడు రక్షణ కోసం. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ పాపములో నడిపించే వారిగా వీరు వెళ్తున్నారు ఈ లోకం వైపు. అయితే ఈ లోకం మధ్యలో ఉంది, ఆ లోకంలో నువ్వు నేను ఉన్నావు. అయితే ఇప్పుడు ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యము? సో సింపుల్. ఎలాగా? లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఎలా నేర్చుకోవచ్చు? ఇప్పుడు మనము ఆల్రెడీ అసూయ చేత మాత్రమే ఎదుటి వాణ్ణి. అయితే యేసుక్రీస్తు ఏమని సువార్త ప్రకటించాడు? ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది,
కనుక మారు మనస్సు పొంది నన్ను వెంబడించండి. ఎప్పుడైతే నన్ను వెంబడించండి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారో, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ, లేవి అందరూ వారికి కలిగి ఉన్నది విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఇప్పుడు వీరికి కలిగి ఉన్నది వీరి దగ్గర నుంచి తీసుకొని వీరిని వెంబడించు. అంటే నీవు వెంబడించవలసింది నీకు ఉన్నది విడిచిపెట్టి. ఈ తీమై కుమారుడకు భర్తమై తనకి ఉన్నది అక్కడ వదిలిపెట్టి యేసుని వెంబడించాడు. సమరయ స్త్రీ నీళ్లు పట్టుకోవడానికి కుండను వచ్చింది, కానీ కుండని అక్కడ వదిలిపెట్టి వెళ్ళి ఊరిని తీసుకొచ్చి. అంటే నీవు దేవుని వెంబడిస్తున్నావు అంటే ఎలా తెలుస్తుంది? నీకు ఉన్నది విడిచిపెట్టి ఆయన వెంబడి వెళ్ళడం. ఆయన నీకు ముందుగా ఏమెళ్తున్నాడు? నీ ప్రతి మార్గమును సరళము చేస్తూ నీ వైపు దేవుని కృప ముందులాగా చూస్తున్నాడు. అయితే కానీ ఇక్కడ మనం ఏం చూడడం నేర్చుకుంటున్నాము? మొట్టమొదట క్రీస్తు యేసు ప్రభుల వారు పరిచర్య ప్రారంభించుకున్నప్పుడు ఆయన వచ్చి బాప్తిస్మించి యోహాను చేత బాప్తిస్మము పొందుకున్న మరుక్షణము ఎప్పుడైతే ఆత్మ చేత అరణ్యములోనికి ఆయన తీసుకుని వెళ్ళబడ్డాడో అక్కడ శోధకుడు వచ్చి మొట్టమొదట ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమని, రెండవ ఈ యొక్క టెంప్టేషన్ లేకపోతే శోధన అంటే మొట్టమొదట ఆయన ఆయన అవసరాన్ని గమనించాడు. రెండవది ఆయనలో ఉన్న అహాన్ని రెచ్చగొట్టడానికి ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములను వాటిని మహిమను ఆయనకు చూపి, నీవు నాకు సాగిలపడి నమస్కారము చేసినలా వీటినన్నిటినీ నీకు ఇచ్చేదను. కనుక దేవునితో సమానముగా చేసుకోవడానికి దుష్టుడు ఇంకొకసారి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే లోకాన్ని నేను నీకు ఇస్తాను నాకు సాగిలపడు అంటున్నాడు. లోకాన్ని ఆయన పొందుకోవడానికి రాలా, సంపాదించుకోవడానికి వచ్చాడు. కనుక ఈ లోకము దాని ఆశ గతించిపోవును కనుక గతించిపోతున్న ఈ లోకమును రక్షించుకోవడం కోసం వచ్చాడు. కనుక ఆయన ఇప్పుడు మీకు అర్థమవుతుంది, లోకాన్ని సంపాదించుకోవడానికి ఏ విధము చేతనైనను నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన క్రీస్తు యేసు ప్రభుల వారు దుష్టుడు ఇస్తాను అన్న లోకము ఈ పరిసయ్యుల వెంబడిపోతుంటుండగా దేవుని లోకము కోసము ఫుల్లీ ఆపోజిట్ గా, అంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఉద్దేశములు మీ ఉద్దేశముల వంటివి కాదు, భూమి కంటే ఆకాశము ఎంత, అంటే దేవుణ్ణి వెంబడించేవారు ఈ మార్గమై ఈ లోకము వెంబడించేవారు ఈ మార్గం. కనుక ఇవి రెండు పొత్తు కుదరవు. కనుక శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును వ్యతిరేకము. కనుక ఈ లౌకిక ఆత్మ దేవుని ఆత్మ. ఎప్పుడైతే ఆత్మానుసారులు లోకమును వెంబడించారు, శరీరానుసారులు ఆత్మను వెంబడించారు. ఈయన ఆత్మరూపిగా వచ్చాడు. కనుక మనము ఇప్పుడు వాక్యాలు చూస్తే ఈ మత్తయి సువార్త మనము అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువుల నా రాజ్యము నీతిని వెతకండి అంటే ఆయన రాజ్యమును నీతిని వెతికేవారు ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను అంటే నీవు యేసుని వెంబడించేవాడిగా ఉన్నావా? అయితే యేసు నీ ముందు నడిపించేవాడిగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే లోకమును వెంబడించేవాడిగా ఉన్నావా, లోకము నీకు ఆశలు కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయము అక్కడ ఎప్పుడైతే లాజరుని మృతులలోంచి యేసు క్రీస్తు ప్రభుల వారు లేపుతారో ఆయన చేసిన ఈ గొప్ప సూచక క్రియ చూసి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అయితే ఎప్పుడు కూడా రెండు గుంపులు ఉంటాయి. వారిలో కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసు ఎంత గొప్ప కార్యం చేశాడు, జాగ్రత్త, లోకము ఆయన వెంబడిపోతుంది అన్నప్పుడు వీళ్ళు అక్కడ చేసిన కుతంత్రము ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను సమకూర్చి మనము ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచకలు చేయుచున్నాడు, మనము ఊరకనే ఉన్నాము, ఏదో ఒకటి చేయాల మనం ఇతన్ని అని చెప్పి ఆఖరికి లాజరుని కూడా చంపేయడానికి వాళ్ళు సిద్ధపడారు. అంటే ఏదో ఒక విధముగా దేవుని నీతి మార్గంలో ఉన్నవాన్ని తొలగించుటకు స్కీమ్స్ వేసేది దుష్టుడు. అయితే రెండు, దుష్టుని ఆత్మ దేవుని ఆత్మే, ఇవి రెండు భూమి మీద ఫంక్షన్ చేయాలంటే మనిషి కావాలి. కనుక ఈ మనిషిలో ఉన్న కుళ్ళు కపటాన్ని కుతంత్రాల్ని వాడుకునేవాడు దుష్టుడు. కనుక యూదా ఇస్కరియోతులో దూరిన విధంగా మనం చూడగలుగుతున్నాం. ఇదే వాక్యాలు యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు అక్కడ కార్యాలు చేసినప్పుడు 31వ వచనంలో జన సమూహంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన సూచక క్రియల కంటే ఎక్కువైనవి చేయునా అని చెప్పుకొనిది.
అయితే జన సమూహములు ఆయనను గూర్చి చెప్పుకుంటున్న ఈ మాటలు విన్నప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులు పట్టుకొనుటకు బంట్రౌతులను పట్టుకు చూసారు. అంటే ఎప్పుడు కూడా నీలోనే ఇద్దరు ఉంటారు. నీ అంతరంగ ద మోటివ్స్ ఆఫ్ యువర్ హార్ట్. కనుక ఏ రోజునైతే అసూయ చేత ఏడవబడుతున్నావా, ఈ యొక్క దేవుని కృప వైపు నీవు వెళ్ళాలని ఆశపడుతున్నావా, యేసు క్రీస్తు అడుగు జాడల్లో వెంబడిస్తున్నావా, ఈ లోకపు ఇచ్చలలో నీ సొంత శక్తి మీద, కనుక శక్తి చేత కాదు, బలము చేత కాదు, అంటే దేవుడు లోకమును సంపాదించుకోవడానికి, అంతే తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను. కనుక తండ్రికి తిరిగి సమకూర్చడానికి, అంటే తండ్రికి మనకి మధ్య సమాధానకర్తగా మన మధ్య ఉన్న ఈ భేదమును తొలగించుటకు క్రీస్తు యేసు ప్రభుల వారు మనలాంటి మనిషి రూపము దాల్చి ఏ రోజునైతే మనము ఇది గమనించగలుగుతామో, ఆయన వచ్చింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు, అంటే విశ్వాసముంచువాడు రక్షింపబడడానికి యేసు క్రీస్తుని వెంబడిస్తాడు. అయితే ఎప్పుడైతే ఈ లోకమును కోరుకునేవాడు బ్రతకడానికి చూస్తాడు, అంటే దేవుడు అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ఎంత చక్కటి ప్రార్థన. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వారు నన్ను వెంబడించారు కనుక వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, కానీ లోకం కోసం కాదు. వాళ్ళు ఎలా చూస్తున్నారు? గుంపులు గుంపులు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఆయనకి వాళ్ళు రోడ్డు మీద వాళ్ళ బట్టలు పరిచి ఆ యొక్క అంజూరపు మంటలు ఎత్తి ఏ విధముగా దావీదు కుమారుడా జయము జయము ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని జయప్రవేశం చేస్తుంటే, అనేక మంది జయద్వారాలు చేస్తుంటే వీరు కుమిలిపోతున్నారు, ఆయన్ని పొగుడుతున్నారని. కానీ ఆయన వెళ్తుంది మరణానికి, ఆయన వెళ్తుంది జయ ప్రవేశానికి. ఏ రోజున అయితే మన నిమిత్తము ఆయన మరణ ద్వారంలో ప్రవేశిస్తున్నాడని, ఆయన ఆ యెరూషలేమునకు ఎదురు వెళ్తున్నాడని, ఆ గాడిద మీద ఇదిగో నీ రాజు సాత్వికుడై దీన మనసుల గలవాడే గాడిద అని జకరియా 9వ అధ్యాయంలో చెప్పబడిన లేఖనాలు నెరవేర్పులోకి వెళ్తున్నాయని, ఏ విధము చేతనైనను ఆయనను మనము వెంబడించగలుగుతున్నామా? ఉపవాసం ఉంటున్న నీవు ఈ రోజున నేను ఒక్క మాట చెప్పిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పమే ఏం కాదండి. హృదయం శుద్ధి చేసుకుంటా అంటే ఒక్క మాట నీ కుటేయాలన్నంత కోపం వస్తుంది, సంపేయాలన్నంత ఊగిపోతూ ఉంటా పగాపతి కాదండి. ఏ రోజునైతే దేవుడు చూస్తాడు అని దేవునికి స్థానం ఇస్తావో, దేవుడే నాకు దిక్కని ఆయన్ని వెంబడిస్తావో, ఆయన్ని వెంబడించడమే ఈ లోకాన్ని జయించు. ఈ లోకాన్ని జయించిన విజయము ఆయన యందు ఉంచే విశ్వాసం. ఎప్పుడైతే నీవు ఎవడైనను నన్ను వెంబడింపగోని సమస్తము విడిచిపెట్టి ఏ రోజునైతే నువ్వు ఆయన్ని వెంబడిస్తున్నావో, ఆయన అడుగుచాడలో ఆయన మాదిరి ఉంచి వెళ్ళడు. దావీదుని వెంబడించారు, కానీ నీకు తెలుసా, అయితే సౌలు మహారాజుగా ఉన్నాడు, సౌలు వెంబడిపోయింది. ఒక దినం వచ్చింది, దావీదుని వెంబడించిన వారు దావీదు రాజయ్యాడు. వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో. ఈయన ఈ లోకపు రాజు కాదు, పరలోకపు రాజు. ఎవరైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వెళ్తామో, మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తుగా చేయడానికి ఆయన్ను వెంబడించాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈరోజు నీవు ఏమి ఆశించి వెంబడిస్తున్నావో నాకు తెలీదు. నేను చెప్తున్నాను, ఆయన్ని వెంబడించడమే మన జీవితానికి ధన్యత. ఈ లోకం ఖచ్చితంగా నీకు వదిలేస్తుంది. ఈ లోకం ఖచ్చితంగా నీ అంతటి వాడు లేదు అన్న ఈ లోకమే నువ్వెంత అని చెప్పి దిగజార్చే స్థితికి తీసుకువెళ్తుంది. కనుక ఏ స్థితిని బట్టి కాక మన స్థితి పరలోకమందు, పరలోకము నుండి పంపబడిన మన్నా, ద లివింగ్ బ్రెడ్, జీవ ఆహారము, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఆయనని, జీవజలము. ఎప్పుడైతే ఆయన కోసం మనం కార్యాలు చేసేవారం ఉంటామో, క్రీస్తుని కలిగిన వారంగా ఉంటామో, క్రీస్తు గూర్చిన నింద భాగ్యమని ఎంచుకుంటాము, సమస్తము సాధ్యం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. నిన్ను వెంబడించేవారుగా మమ్మల్ని చేయండి.
ఈ లోకమునైనను దాని ఆశనైనను గతించిపోతుంది, కానీ నీవు సమస్తము ఎరిగిన దేవుడవు కనుక, సమస్తము చక్కబెట్టే దేవుడవు కనుక, కృపా కనికరములు కలిగిన దేవుడవు కనుక, యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి నీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.